ఇప్పుడు ఉన్నాయా మీకు మంగళసూత్రాలు? వాట్ ఆర్ యూ టాకింగ్ డార్లింగ్? అంటే ఎప్పుడు నాకు డౌట్ ఉంది, ఎవరో సంగతి పక్కన పెడితే మా అత్తమ్మ బయటికి చూపించదంటది, దిష్టి తగులుతుంది అస్సలు. ఓకే ఓకే. మా అత్తమ్మ మాటలు అంటే నాకు చాలా స్టాంప్ అనమాట. ఆవిడ ఏదంటే అది మంగళసూత్రం బయట ఎవరికి చూపించద్దు అంటారు. అందుకని బేసిక్గా అంటే మీరు తప్పుగా అనుకోవద్దు, ఇంతసేపటి నుంచి నేను చూసినా కూడా నాకు ఎక్కడ కొంచెం కూడా అట్లా ఉన్నట్టు కనిపించలేదు. అంత భద్రంగా ఎలా భద్రపరిచారు మీ ఆయన్ని? మా ఆయన కాబట్టి. మీ ఆయనేనండి, ఆ టెక్నిక్స్ చెప్పండి మాకు, మేమైతే తీసేసి తిరగాల్సి వస్తుంది. మీ ఆయన ఎలా భద్రపరుచుకున్నారు? మా ఆయన్ని ఫ్రిడ్జ్లో పెట్టచ్చా? అబ్బా చెప్పేసింది ఆల్రెడీ, ఫ్రిడ్జ్లో పెట్టుకొచ్చిందంట. చల్లగా ఉండాలంటారు కదా. అక్కడి నుంచి శివేదో హింటిస్తున్నాడు. అడగనా? శివ అడగమన్నా అడుగుతున్నాడు, నీ మంగళసూత్రాలు ఏవి అని అడగమంటున్నాడు. వద్దు, అందుకే ముందు జాగ్రత్తగా, నాకు తెలుసు వెనకాల నుంచి ఏదో ఒకటి ఇస్తాడని. శివ వచ్చేసింది, శివ నీకు వచ్చేసింది ఆన్సర్. సో నువ్వు ఫ్రిడ్జ్లో పెట్టొచ్చావు. అమ్మ నేను పెట్టుకోలేదు. అంటే ఆయన బాగుండాలని మనం ఇక్కడ అనుకుంటే సరిపోతుంది, ఇక్కడ వేసుకొని తిరగాల అని నా ఉద్దేశం. ఇంకా లాగద్దు, తెగుతుంది. అయిపోయిందా మీ ఆన్సర్ ఇక్కడికి? అంటే నేను దీన్నే ఇంకా కంటిన్యూ చేయాలనుకుంటున్నా, మీరు తప్పుగా అనుకోవద్దు. దానికి ఒక ఆన్సర్, ఇప్పటి వాళ్ళకి ఒక మెసేజ్ ఇవ్వండి. ఈ ఎపిసోడ్ ఎన్ని వందల సంవత్సరాలు వేసుకుంటారో చెప్పరా విఘ్నేష్ గారు? మీరు ఎన్ని వందల సంవత్సరాలు ఎపిసోడ్లు వేసుకుంటారో చెప్పి మాట్లాడుతూనే ఉన్నాం. జస్ట్ ఒక చిన్న ఇన్ఫర్మేషన్, అంటే ప్రజెంట్ ఇంట్లో పేరెంట్సే పిల్లల్ని వాళ్ళ వృత్తిరీత్యా కావచ్చు ఏదో రకంగా తీసి మనం పెట్టడంలో తప్పు లేదు, నా వృత్తి ధర్మం అది అనుకుని వెళ్తే అమ్మ నా బూతులు తిడుతున్నారు నిజంగా. అంటే తీయాల్సినంత అవసరం ఏమొచ్చింది నీకు అని.